హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షం పడుతుంది బయట బాగా. బయటకు చూస్తే వర్షం పడుతుంది. మా వైఫ్ ఏమో బయటికి పోదామంటే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఏం తీసుకుందాం అని వెళ్తే ఏమేమి తీసుకున్నాం చూపిస్తా చూడండి. నెంబర్ 1 సబ్బులు తీసుకున్నాం. స్నానం చేయడం సబ్బులు కావాలి. దాని తర్వాత చాక్లెట్ ప్యాకెట్, ఇలా చిన్న పొలాలు తిన్నట్టు అట్లా సబ్బులు. అసలు చాక్లెట్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్, మామూలు ఉండవు. దాని తర్వాతకి నూనె, నెత్తికి పూసుకునే నూనె తీసుకున్నాం. ఎంత అందంగా ఉన్నానో చూడండి. అది పరిస్థితి. పెళ్ళి అయిన తర్వాత ఇదే కష్టాలు ఉంటాయి. బిల్లు వేయడానికి తీసుకెళ్ళిపోయాము. బిల్లు వేయడానికి వెళ్తే ఆమెమో ఇంత పెద్ద లిస్ట్ చెప్పింది మాకు. నేను అనుకున్న ఎంత అయిందో, తక్కువ అయింది అనుకున్నా. చూస్తాడు 600 అయిపోయింది బిల్లు. మళ్ళీ బయటికి వచ్చేసా. వెళ్ళిపోతా అంటే ఇంటికి పోదాం పదా అంటే మళ్ళీ బండి తిప్పి ఎక్కడికి వెళ్తావా అని తీసుకుపోయి చూపుతా అంటే ఎటు పోదామని అడిగితే తీసుకుపోయి పానీపూరి దగ్గర ఆపింది. ఈ ఆడవాళ్ళకైతే గింత కూడా మానవత్వం లేదు ఫ్రెండ్స్. యుగాంతం వచ్చినా సరే వీళ్ళు పానీపూరి అయితే తినాల్సిందే పక్కా బరాబర్. ఏమైనా కానీ తినేసి మళ్ళీ వెళ్ళిపోదాం పదా, ఇంటికి వర్షం పెరిగిపోయింది. ఏదో మళ్ళీ వర్షం పెరిగింది పోదాం పదా అంటే మళ్ళీ కూరగాయల దగ్గర ఆపింది ఫ్రెండ్స్. కూరగాయలు తీసుకుంటున్నాము. అటు ఇటు కూరగాయల దగ్గరికి ఆపేసాము. అదే నా బైక్, డియో బైక్, నా బుల్లెట్. అదే ఎప్పుడు చూడలేక చూడండి. ఎంతసేపు చేస్తా అంటే మళ్ళీ తీసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. ఏదో మబ్బులకి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఇది. ఈ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది మాకు. ఈ వర్షంలో తడిసిపోయి స్నానం చేసేసా. మన కొన్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.